ఆది మానవుడు పుట్టుక ఎప్పుడు సంభవించిందో తెలియదు కానీ ముందుగా నాగరికత నేర్చి మన దేశాన్ని విశ్వగురు స్థానానికి చేర్చిన ఘనకీర్తి పొందిన వారు మన పూర్వీకులు. నేడు భూమిపై అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలలోని ప్రజలకు కనీసం గుడిసెలు కట్టుకోవడం కూడా తెలియని సమయంలో ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, అద్భుతమైన మందిరాలు నిర్మించబడ్డాయి. అలా ఆనాడు కట్టబడిన అద్భుత నిర్మాణాలలో ఎన్నిటినో గోరి, బాబర్ వంటి దూర్తులు నాశనం చేసినా నేటికి కొన్ని నిర్మాణాలు నాటి మానవారి నిర్మాణ కౌశలానికి సాక్షిభూతాలుగా నిలుస్తున్నాయి. అటువంటి కట్టడాలలో ఒక ఆలయం మన దక్షిణ భారతదేశంలోనే కొలువై ఉంది. మనకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఆ ఆలయ నిర్మాణం ఒక వింత అయితే దాని గోపుర నిర్మాణ పద్ధతి ఓ అంత చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 13 అంతస్తుల ఎత్తైన ఆ ఆలయ గోపురం నీడ భూమిపై పడదు. ఇన్ని వింతలకు, రహస్యాలకు నిలవై ఉన్న ఆ ఆలయం మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉంది? దానిని ఎవరు ఎప్పుడు నిర్మించారు? అసలు ఆ ఆలయం పేరేంటి? ఆ ఆలయ నిర్మాణ మిస్టరీని ఇప్పటికీ ఎందుకని ఛేదించలేకపోతున్నారు? నిజంగానే అక్కడ గోపురం నీడ నేలపై పడదా వంటి ఎన్నో సందేహాలు మనలో చాలామందికి కలుగుతాయి. మరి అటువంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవటానికి ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతో ఘన చరిత్ర కలిగిన మన అఖండ భారతదేశాన్ని యుగ యుగాలుగా ఎంతోమంది రాజులు పరిపాలించారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే గొప్ప రాజులుగా చరిత్ర పుటలలో మనుషుల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి వారిలో ఒకప్పుడు తమిళనాట కావేరి నది ఒడ్డు నుంచి మొదలుపెట్టి ఇటు శ్రీలంక, మాల్దీవుల నుంచి అటు జపాన్ వరకు ఆక్రమించుకొని సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన చోళ వంశానికి చెందిన రాజులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రపంచ చరిత్రలో కొన్ని వేల ఏళ్ల పాటు మనుగడలో ఉన్న అత్యంత పురాతన రాజవంశంగా చోళ వంశానికి పేరు ఉంది. అటువంటి గొప్ప వంశంలో పుట్టి ఆ వంశానికి మరింత పేరు తెచ్చిన మొదటి రాజరాజ చోళుడే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయాన్ని నిర్మింపచేశాడు. చోళ వంశంలో పుట్టి అద్భుతమైన భుజబలం, బుద్ధిబలం కలిగిన రాజుగా పేరు పొందిన మొదటి రాజరాజ చోళుడు ఒక పక్క తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడంతో పాటు మరోపక్క ఎన్నో అద్భుతమైన నిర్మాణాలను నెలకొల్పినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విధంగా ఆయన కట్టించిన ఎన్నో గొప్ప కట్టడాలలో ఒకటి తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. చోళుల ముఖ్య నగరాలలో ఒకటిగా రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడుగా పేరు పొందిన తంజావూరు నగరంలో దాదాపు 1000 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని మొదటి రాజరాజ చోళుడు నిర్మింపచేసినట్లు చరిత్ర చెబుతుంది. సాధారణంగా పురాతన కట్టడాలలో రాయికి మధ్య బంధం దృఢంగా ఉండటానికి బంకమట్టిని కానీ వేడి సున్నాన్ని కానీ వాడేవారు. బృహదీశ్వర ఆలయ నిర్మాణంలో మాత్రం ఇటుకలు, బంకమన్ను, సున్నం వంటివి ఏవీ ఉపయోగించలేదు. వాటికి బదులుగా కేవలం పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఎంతో పగడ్బందీగా నిర్మించారని నిపుణులు అంటున్నారు. ఇక్కడ మరో వింత ఏంటంటే బృహదీశ్వర ఆలయ నిర్మాణం జరిగిన తంజావూరు పరిసరాలలో కనీసం 50-60 కిలోమీటర్ల పరిధిలో ఒక్క గ్రానైట్ కొండ కూడా లేదు. అయినా అంత భారీ ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా గ్రానైట్ రాళ్లతో కట్టడం చాలా వింత అని నిపుణులు అంటున్నారు. కొంతమంది పరిశీలకులు చెప్తున్న దానిని బట్టి తంజావూరు నుండి ఇంచుమించు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుక్కోటై అనే ఊరికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో గ్రానైట్ కొండలు ఉన్నాయి. వాటిలోని 2 కొండలను పూర్తిగా తొలచి తంజావూరుకు తీసుకువచ్చి బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించి ఉంటారని అంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే దాదాపు 1000 ఏళ్ల క్రితం సైన్స్ ప్రకారం ఎటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో అంత పెద్ద కొండరాలను అంత దూరం నుండి ఎలా తరలించి ఉంటారనే విషయం అంత చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఈ విషయంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న నిపుణుల బృందం ఆ రాళ్ల తరలింపుకు అప్పటి మన వారు అనుసరించిన మర్మాన్ని కనుగొన్నారు. పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం పొడవాటి చెట్లను నరికి వాటిని గుండ్రంగా చెక్కి అవి విడిపోకుండా ముడులు వేసి వాటిపై ఆ రాళ్లను పెట్టి ఏనుగుల సహాయంతో తంజావూరుకు తరలించారని తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నా ప్రస్తుతానికి ఈ సిద్ధాంతాన్నే నమ్మవలసిన పరిస్థితి. ఆ విధంగా గ్రానైట్ రాళ్ల సాంద్రత వాటి పరిమాణ ప్రకారం ఒక్కో రాయిని అమర్చి దాదాపు 13 అంతస్తుల ఎత్తు ఉండే గోపురాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ
ఆలయం పైనున్న రాతి గోపుర కలశం. ఇది దాదాపు 80 టన్నుల బరువుండే ఏకశిలను చెక్కి దానిని 13 అంతస్తుల పైకి ఆ కాలంలో ఎలా చేర్చారన్నది నేటి సైన్స్కి అంత చిక్కని మిస్టరీనే. బృహదీశ్వర ఆలయంపై ఎన్నో పరిశోధనలు జరిపిన కొంతమంది పరిశోధకులు 80 టన్నుల బరువుండే కలశాన్ని గోపురం పైకి ఎలా చేర్చి ఉంటారనే విషయంపై ఓ సిద్ధాంతాన్ని మన ముందు ఉంచారు. దాని ప్రకారం బృహదీశ్వర ఆలయానికి ఇంచుమించు 7 కిలోమీటర్ల దూరం నుంచి ఏటవాలుగా ఓ మట్టి వంతెనను నిర్మించి దానిపై ఈ రాయిని ఆ ఆలయం వరకు తీసుకువచ్చి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ సిద్ధాంతాన్ని చరిత్రకారులు పూర్తిగా ఏకీభవించలేకపోతున్నారు. ఎందుకంటే చరిత్రలో బృహదీశ్వర ఆలయ పరిసరాలలో దొరికిన ఆధారాల ప్రకారం ఆ మట్టి వంతెనకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. మరి అంత పెద్ద రాయిని 13 అంతస్తుల పైకి, అది కూడా 1000 ఏళ్ల క్రితం ఎలా చేర్చారన్నది వీడని మిస్టరీయే. బృహదీశ్వర ఆలయ నిర్మాణాన్ని మొదటి రాజరాజ చోళుడు సామాన్య శకం 1004వ సంవత్సరంలో మొదలుపెట్టి సామాన్య శకం 1009 లేదా 1010వ సంవత్సరాల మధ్య కాలంలో పూర్తి చేయించినట్లు తెలుస్తుంది. అంటే ఇంత పెద్ద ఆలయాన్ని ఎటువంటి ఆధునిక పరికరాలు, యంత్రాలు లేకుండా కేవలం 5 నుంచి 6 సంవత్సరాలలో పూర్తి చేయడం ఒక వింత అయితే, 1000 ఏళ్ళు దాటినా చెక్కు చెదరకుండా ఉండటం మరో వింతగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆలయంలోకి వెళ్ళే భక్తులు గర్భగుడి ముందు నుంచొని ఎంతమంది మాట్లాడుకున్నా వారి మాటల ప్రతిధ్వని వినిపించకపోవటం ఇక్కడ మరో వింత. ఇదిలా ఉంటే బృహదీశ్వర ఆలయ వింతలు, విశేషాల గురించి మాట్లాడుకునే క్రమంలో స్థానికంగా అనేక కొత్త కొత్త కథలు పుట్టుకొచ్చినట్లు నిపుణులు అంటున్నారు. అటువంటి వాటిలో ఈ ఆలయానికి నీడ పడకపోవడం కూడా ఒకటి. నేటికి చాలామంది బృహదీశ్వర ఆలయం నీడ భూమిపై పడదని చెప్పుకుంటున్నారు. చరిత్రకారులు ఈ విషయంపై పరిశోధనలు జరిపి దీనికి కారణాన్ని కనుగొన్నట్లు వ్యక్తం చేశారు. ఆనాడు బృహదీశ్వర ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రాజరాజ చోళుడు ప్రధాన వాస్తుశిల్పిని పిలిపించి ఇంత పెద్ద ఆలయం పడిపోదు కదా అని అడిగినప్పుడు దాని నీడ కూడా పడదని పరిహాసంగా ఆయన సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మాటే కాలగమనంలో నేడు జనబాహుల్యంలో నానుతున్న మాటగా చరిత్రకారులు అంటున్నారు. ఇక ప్రపంచ చారిత్రక కట్టడాలను చూసుకుంటే దాదాపు 1000 ఏళ్ల క్రితం ఇంత పెద్ద కట్టడం ఎవరూ నిర్మించలేదని చారిత్రకారుల వాదన. పైగా కేవలం రాయిపై రాయిని పేర్చి నిలబెట్టిన ఇంత పెద్ద కట్టడం ఇన్నేళ్ళైనా చెక్కు చెదరకపోవటం వింత మాత్రమే కాకుండా నాటి మన వాస్తుశిల్పుల నిర్మాణ కౌశలానికి అద్దం పట్టేలా ఉందని నిపుణులు అంటున్నారు. ఇన్ని వింతలు, విశేషాలు కలిగి ఉన్నది కాబట్టే యునెస్కో వారు ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.